శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ఈరోజు ద్వాదశ రాశుల వారి ఫలితాలు, అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉంది, గ్రహస్థితికి అనుగుణంగా చేయవలసిన పరిహారాలేమిటి, అలాగే కార్యసిద్ధి కోసం గణపతిని ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. తిథి శుద్ధ నవమి, మధ్యాహ్నం 2:13 వరకు. నక్షత్రం అశ్విని, సాయంత్రం 4:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. వక్రగతిలో గురువు వృషభ రాశిలో సంచారము, కుజుని వక్రగతి కర్కాటక రాశిలోను, కేతువు కన్యా రాశిలోను, రవి బుధులు ధనురాశిలోను, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా రుణబాధలు అధికంగా ఉండటం వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నలుగురికి సమాధానం చెప్పుకోవలసిన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే శత్రుపీడ అధికంగా ఉండటం వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనస్తాపం కలిగించే విషయాలు అనేకం ఉండటం వలన ఎక్కువగా శారీరక మానసికంగా ఇబ్బంది అనేది గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ ఆలస్యం అవటం కానీ, లేదా అనుకున్న విషయాలు ఏవీ కూడా పూర్తి కాకపోవటం వలన ఈరోజు మేషరాశి వారు ఎక్కువగా ఇబ్బందికి గురయ్యేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మేషరాశి వారు చంద్రశేఖరాష్టకం చదవటం లేదా వినటం వలన వీరికి శత్రు నిర్మూలనతో పాటుగా ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఈరోజు ఆలోచన పరంగా కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీరు మొండి పట్టుదల చూపించటం వలన అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి విద్య గురించి ఈరోజు కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా గోచరిస్తోంది. విద్యార్థులు కొంత చదువులో నిర్లక్ష్య ధోరణి చూపించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీ సంతానం మీ మాట వినకపోవటం కానీ, వారికి అనారోగ్యంగా ఉండటం వలన మీరు కొద్దిగా ఇబ్బంది పడుతూ, అలాగే వారికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలలో పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అయితే ఆర్థికంగా అనుకూలత అనేది ఉంటుంది కనుక కొంతవరకు మీరు నిశ్చింతగా ఉంటారనే చెప్పుకోవచ్చు. వ్యాపార రంగంలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. వృషభ రాశి వారు ఈరోజు దుర్గా సూక్తం చదవటం వలన వీరికి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడటం వలన ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవలసిన పరిస్థితులు మీకు కనిపించవు. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉండటం కానీ, లేకపోతే నమ్మి మోసగించేవారే ఎక్కువగా మీకు ఈరోజు తారసపడుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో పెద్ద మార్పులు అనేవి లేకపోయినా ఆర్థికంగా ఇంకా అనుకూలత ఉంటే బాగుండు అన్న ఆలోచన మాత్రం మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కూడా కొంత చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. విద్యార్థులు కొంత అశ్రద్ధ అనేది వారి విద్యలో చూపిస్తూ ఉంటారు. ఇక మిథున రాశి వారు ఈరోజు సాయిబాబా చాలీసా చదవటం వలన వీరికి అన్ని విషయాలలోనూ అనుకూలత అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3.
కర్కాటక రాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా గోచరిస్తోంది. ప్రయాణం లాంటివి చేయాల్సి వచ్చినా అవి చివరి నిమిషంలో ఆగిపోవటం కానీ, లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవటం వలన ప్రయాణాలనేవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ సంతానానికి సంబంధించి వారి విద్య గురించి ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరైతే మీ సంతానంలో ఉద్యోగస్తులు ఉన్నారో వారికి చిన్న చిన్న మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఏవైతే ఉంటాయో అవి మీరు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అలాగే వ్యాపారస్తులకి ఈరోజు ఆర్థికంగా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ప్రయత్నపూర్వకంగా పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు గనక ఈరోజు శ్రమ అధికంగా ఉంటుందనే మనం కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం వలన వీరికి ప్రయాణాలలో ఎదురయ్యే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. సమయానుకూలంగా ఆహారం తీసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఎక్కువగా మీకు శత్రువుల వలన ఇబ్బందులు ఉండటం కానీ, లేదా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. దీంతో పాటుగా వృత్తిపరంగా అధిక శ్రమ కూడా మీకు ఉండేందుకు అవకాశాలున్నాయి. సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్యన కూడా మంచి అనుకూలత ఉండటం వలన ప్రతి పనిలోనూ కూడా వీరు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబానికి సంబంధించి కూడా వీరికి అనుకూలత అనేది ఉండటం వలన ఈరోజు సింహరాశి వారు ప్రతి విషయంలోనూ కూడా మంచిగా ఆనందంగా ఉంటారనే మనం చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు ముఖ్యంగా సింహరాశి వారు నియమ నిబంధనలతోటి ఉండేందుకు ప్రయత్నం చేయటము, అలాగే మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించటము, ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఈ రాశి వారికి ఈరోజు శ్రీ సూక్తం చదవటం వలన ఆర్థికంగా మంచి పురోగతి ఉండేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. కన్యా రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సహోద్యోగులతోటి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. కుటుంబానికి సంబంధించి లేదా భార్యాభర్తలకి సంబంధించి కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి మాట పడేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. మీ యొక్క సంతానము గురించి, వారి యొక్క విద్య గురించి మీరు అధిక శ్రద్ధను వహించాలి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు. దీంతో పాటుగా మీకు ఆర్థికపరమైన విషయాలలో కూడా కొద్దిగా ఒత్తిళ్లు ఉండే అవకాశాలు లేకపోలేదు. బ్యాంకుకు సంబంధించి రుణాలు గనక తీసుకొని ఉంటే బ్యాంకు వారికి మీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు కానీ, లేకపోతే చివరి నిమిషంలో సహాయం చేస్తాము అన్న వారు వెనుకంజ వేయటం వలన మీరు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ఈరోజు మీరు ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తి చేస్తారు. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం లేదా వినటం వలన వీరికి ఆర్థికంగా అనుకూలతతో పాటుగా శత్రువుల వలన పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తాయి. అనుకూలమైన దిక్కు వీరికి దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో కొంత ఒత్తిడి అనేది ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. ఏ విషయాలలో అయితే మీరు భయపడుతూ ఉంటారో ఆ విషయాలన్నీ కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక ఆర్థికంగా ఈరోజు కొంత ఖర్చు అనేదే ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటుంది. ఎంత సంపాదించినా కూడా సరిపోవట్లేదనే భావన ఎక్కువగా మీలో కలుగుతూ ఉంటుంది.
మీకు శత్రువులు ఎక్కువగా ఉండటం వలన లేకపోతే శత్రువుల వలన ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు గనక ఈరోజు తులారాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబం చదవటము లేక వినటం వలన వీరికి మంచి జరిగేందుకు అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. విద్యార్థులు కూడా చదువు పట్ల నిర్లక్ష్య ధోరణి చూపకూడదు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా గడిపేందుకు సమయం అనేది మీకు కనపడదు. అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా వృత్తి వ్యాపారాలలో కూడా మీ శత్రువుల పైన మంచి విజయాన్ని అనేది మీరు సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ సహోద్యోగులతోటి కూడా మీరు మంచిగా మాట్లాడి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది పొందుతూ ఉంటారు. అలాగే మీ భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అవగాహన అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి కానీ కొంచెం భేదాభిప్రాయాలు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే వారితోటి మాట్లాడటం వలన భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తీరిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు దేవీ ఖడ్గమాల చదవటం వలన వీరికి మంచి కలుగుతుందని చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు వీరికి వృత్తిపరంగా కొంత శ్రమ అనేది గోచరిస్తోంది. అలాగే వీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా కొంత ఆలస్యం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. సెలవులు పెట్టడం కానీ లేకపోతే ఉద్యోగ వ్యాపారాలలో కొంత ఖాళీ సమయం కావాలి అని యోచించేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కుటుంబ సభ్యులతోటి కూడా కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. సమయానికి ఆహారం తీసుకునే ప్రయత్నం ఈ రాశి వారు తప్పకుండా చేయాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా ఈరోజు అనుకూలత ఉన్న మిగతా విషయాలు మీకు అనుకూలంగా ఉండేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ధనురాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య కరావలంబం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు ఈశాన్యము, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోర్టు విషయాలలో సానుకూలంగా కూర్చొని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం అనేది ఈరోజు చేయవచ్చు. అలాగే మీరు అనుకున్న విషయాలన్నిట్లోనూ ప్రయత్నపూర్వకంగా పనులను సాధించుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి కానీ లేకపోతే కొంతవరకు మీ తల్లిదండ్రులతోటి కానీ విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. ఈరోజు ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకుంటున్నాం. మీ వృత్తిపరంగా కొంతవరకు మీకు ఇబ్బందులు అనేవి కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ పై అధికారులతోటి మాట పడటం కానీ లేకపోతే వారు చెప్పిన సలహా ఏదైతే ఉందో అది మీకు నచ్చకపోవటం వలన మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అధిక ఒత్తిళ్లు ఉండే అవకాశాలు ఉన్నాయి గనక వృత్తిపరంగా కొంతవరకు మీరు నెమ్మదిగా మీ యొక్క ఒత్తిళ్లను తగ్గించుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి వృత్తిపరంగానూ అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతులలోనూ పెద్ద మార్పు అనేది ఏది కూడా గోచరించటం లేదు. ఇక మకర రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం వలన కానీ వినటం వలన కానీ వీరికి సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఈరోజు ఈ రాశి వారికి కూడా ప్రతికూల స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా అధిక శ్రద్ధను వహించాలి. మీరు ఆర్థిక పరంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ట్రేడింగ్ చేస్తున్న వారు కానీ షేర్ మార్కెట్లలో కానీ ఎవరైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో వారు మాత్రం ఈరోజు ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి.
మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టిన వారికి పెద్దగా మార్పు అనేది గోచరించడం లేదు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అధికమైన ఒత్తిడి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి లేఆఫ్స్ ఉండటం కానీ లేకపోతే ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వ్యాపార రంగాలలో ఉన్న వారికి మాత్రం పెద్ద మార్పు అనేది లేకపోయినా ఆర్థికంగా మాత్రం వీరు కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కుంభరాశి వారు ఈరోజు నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం వలన వీరికి మంచిగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను పరిశీలిస్తే మీనరాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్యన కొంచెం వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. లేదా ఉద్యోగ వ్యాపార రీత్యా మీరు మీ కుటుంబ సభ్యులతోటి దూరంగా గడిపే అవకాశాలు కూడా లేకపోలేదు. వృత్తిపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి మార్పుని ఇస్తాయనే మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఈరోజు పెద్ద మార్పు అనేది కనిపించకపోయినా మీకు ఇల్లు మారటం కానీ లేకపోతే కొత్త ప్రదేశంలో కొత్త ఇళ్ళు వెతుక్కునే అవకాశం కానీ ఎక్కువగా గోచరిస్తోంది. అలాగే వాహనాలకి సంబంధించి కూడా చిన్న చిన్న రిపేరింగ్ వర్కులు ఉండే అవకాశాలు లేకపోలేదు. మీ యొక్క సంతానానికి సంబంధించి వారి విద్య గురించి మీరు ఎక్కువగా ఆందోళన పడేందుకు ఈరోజు ఏమీ గోచరించటం లేదు. వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వీరి వ్యాపారం కూడా బాగా నడుస్తుందనే మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యం పట్ల మాత్రం ఈరోజు మీనరాశి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మిగతా అన్ని విషయాలలోనూ వీరికి అనుకూలత అనేది సిద్ధిస్తుంది. మీనరాశి వారు ఈరోజు కృష్ణాష్టకం చదవటం వలన వీరికి మంచి విషయాలు జరుగుతాయనే మనం భావించవచ్చు. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఆ గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని భావిస్తూ స్వస్తి.